ఆ పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో, చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో, స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు, తలవంచి సర్వలోకము, తలవంచి సర్వలోకము. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడా నీ పలుకే, స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడా నీ పలుకే, ధరింపలేదే ఆయుధం, ధరింపలేదే ఆయుధం, వశమాయ జనుల హృదయాలు, వశమాయ జనుల హృదయాలు. పశుశ
పశుశాలలో నీవు పాపంబు మోసి కలువరిలో ఓడించినావే మరణమును పాపంబు మోసి కలువరిలో ఓడించినావే మరణమును మేఘాలలోన వెళ్ళినావు మేఘాలలోన వెళ్ళినావు త్వరలో భువికి తరలుచున్నావు త్వరలో భువికి తరలుచున్నావు పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు దేవునికి స్తోత్రం. ఈ పాట వ్రాసిన వారు రెవరెండ్ ఎన్.జే. కాలెబ్ గారు అనే దైవజనులు. వారు స్వయాన మాకు బావుగారు కావడం నా ధన్యత, నా అదృష్టం అనుకుంటాను. వారు ఎన్నెన్నో చక్కని పాటలు రాశారు. వారికి అది స్పెషల్ గిఫ్ట్. విరిగిన మనసే నీకే ప్రియము అనే పాట కూడా వారే రాశారు. ఇంకా చాలా మంచి మంచి పాటలు రాశారు. వారికి సభాముఖంగా వందనాలు. చక్కని సంగీతం అందించినటువంటి ప్రియ సంగీత బృందం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రసంగం చేస్తాను. మీ అందరి ప్రార్థన సహకారంతో మీరు ఎక్కువ ప్రార్థన చేయాలి. ప్రభువా నీ దాసునికి తొందరగా ముగించే కృప దయచే నాయన అని మీరు బలంగా ప్రార్థన చేస్తుంటే నేను త్వరగా ముగించి వేస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయము 17లోకి తర్వాత వెళ్దాం. మూలవాక్యం టేక్ ఆఫ్ ఇక్కడ నుండి తీసుకుందాం. 18:37-38లోని ఆ జగద్విఖ్యాతమైన మాటలు చదువుకుందాం. యేసయ్య మాటలు. అమ్మ అందరికీ వినబడు తల్లి. అక్కడి నుండి మైక్ ఇక్కడ ఉంది కదా, నేను చదువుతాను. మధ్యలో ఏవైనా మీరు నాకు అందించవచ్చు వచనాలు. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అనేను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, మిక్కిలి గొప్ప దేవా, కనికర సంపన్నుడా,
ఘటన సమర్థుడా. ఈ 5-10 నిమిషాలలో మా అందరి బ్రతుకులకు దిశానిర్దేశం, పథనిర్దేశం చేయడానికి తగిన మాటలు పలకడానికి నీవు ఒక్కడవే సమర్థుడవు నాయనా. నీవు ఈ భూమి మీద మా కోసం అవతరించినందుకు, యజ్ఞము నెరవేర్చి మళ్ళీ మాకు స్థలము మా కొరకు సిద్ధపరచడానికి పరలోకానికి వెళ్ళినందుకు, త్వరగా రానై ఉన్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. పట్టరాని ఆనందం మా హృదయంలో ఉన్నది తండ్రి. ఆనందాన్ని వ్యక్తం చేయకుండా ఉండలేము. అందుకే ఇంతసేపు మేము నాట్యం ఆడినాము, స్తుతులు పాటలు పాడినాము, నీకు ఆరాధన చేశాము. ఇంకా నిన్ను మానకుండా మా బ్రతుకు కాలమంతా ఆరాధించాలనే ఆశ మాకున్నది తండ్రి. యుగములన్నిటను తరములన్నిటను యేసయ్యా నీ నామము స్తుతినందదగినది. నీవు మా రక్షకుడవు, మా సృష్టికర్తవు, మా విమోచకుడవు, మమ్మను బాగు చేయువాడవు, నడిపించువాడవు, పోషించువాడవు. మా ప్రభువా, మాకు అన్నీ నీవే మా సర్వము. నీవు మాకు దొరికావు గనుక మాకు సర్వము దొరికింది. నీవు లేకపోతే మాకేమీ లేదు తండ్రి. మా బ్రతికే శూన్యం, మాకు ఈ విశ్వమంతా శూన్యమే. మీరు మాకు దొరికినందుకు మీకు వందనాలు. నిన్ను మేము వెదకలేదయ్యా, మీరే మమ్మల్ని వెదకి వచ్చి మాకు దొరికారు. అందుకు నీ స్తోత్రాలు. స్తోత్రం తండ్రి. ఈ 22 సంవత్సరాలు అద్భుత రీతిగా నీ ప్రేమ సువార్త, నీ కృపా సువార్త, నీ మహిమగల సువార్త, నీ నిత్య సువార్త, నీ సత్య సువార్త ఈ ప్రాంతంలో చాటించడానికి మీ దీనదాసుడైన ఇజ్జిన యేసుదాసు బాబును మీరు అద్భుత రీతిగా వాడుకొని వారి కుటుంబం అంతటిని కూడా ఈ తుని పట్ల భారముతో నింపి అద్భుత రీతిగా సేవ జరిగించి ఈ తుని పట్టణంలో పాయకరావుపేట, అగ్రహారం, ఇక అనేక కాలనీస్లో, డ్రైవర్స్ కాలనీ, రామకృష్ణ కాలనీ, అనేక కాలనీస్లో అద్భుత రీతిగా వారి సేవను మీరు ఫలింపజేసి అనేక మంది సహదాసులను కూడా మీరు రైజ్ చేశారు. నీకు వందనాలు ప్రభు. 22వ వార్షికోత్సవం కొరకు నీకు వందనాలు. ఇంకనూ ఈ సేవను మీరు ఆశీర్వదింప కొనసాగించమని అడుగుతున్నాం. త్వరలోనే సిల్వర్ జూబిలీ జరగాలి. మీ రాకడకు అంత సమయం ఇంకా లేదేమో అనుకుంటున్నాం. ఒకవేళ మీ రాకడ ఆలస్యమైతే గోల్డెన్ జూబిలీ కూడా, 50 ఏళ్ల పండుగ కూడా జరుపుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. నీ రెండో రాకడ వరకు సంవత్సరములు గడుచుకొలది నీ కార్యం నూతనమగుచుండగా ప్రతి సంవత్సరం నూతన ఆశీర్వాదాలు పొందుకుంటూ దాసుబాబు గారి సేవ ఈ ప్రాంతంలో దినదిన ప్రవర్ధమానమై కార్చిచ్చులాగా వ్యాపిస్తూ ఈ ప్రాంతం అంతటిని పునీతపరచి రక్షణానందముతో నింపుటకు సహాయం చేయండి. మహిమానందంతో నింపుటకు సహాయం చేయండి. ఆయా రీతులుగా ఈ సభల ఏర్పాటు కొరకు, పబ్లిసిటీ కొరకు, గ్రౌండ్ అరేంజ్మెంట్స్, స్టేజ్ అరేంజ్మెంట్స్ కానీ, మ్యూజిక్ వాయించటము, పాటలు పాడడం, వంట వార్పు, అన్ని విషయాల్లో సహాయం చేసిన వారందరినీ మీరు ఆశీర్వదించండి. ఇది ఆఖరి కూటము, చివరి సందేశం. ప్రయాణమే వెళ్ళుచున్న మార్కు బాబు గారిని మీరు క్షేమంగా తన గృహానికి నడిపించండి. నా తండ్రి, ఇప్పుడు మేము తిరిగి మా ఇళ్లకు, విశ్రాంతి స్థలాలకు, నీవు ఏర్పరిచిన సేవా పొలాలకు మేము పరుగులెత్తక ముందు ఒకసారి మాతో చిన్న మాట మాట్లాడి ప్రభువా, మమ్మల్ని వెలిగించి మండించి మేము నడుచుకోవలసిన దారి చూపించి మమ్మల్ని ధన్యులను చేసి పంపమని యేసయ్య అతి మధుర నామంలో, ఎంతైనా నమ్మదగిన యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, నిన్నటి దినాన
ఈ వచనము మీద నేను మాట్లాడాను. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అన్న వచనము మీదనే నేను మాట్లాడాను. సత్యము అంటే ఏమిటి? ఈ ప్రకృతిని గూర్చిన సత్యం, సృష్టిని గూర్చిన సత్యం, సృష్టికర్తను గూర్చిన సత్యం, సృష్టికర్తను చేరడానికి మనకున్న మార్గాన్ని గూర్చిన సత్యం, మనము సృష్టికర్తను చేరగలుగునట్లుగా ఆయన చేసినటువంటి రక్షణ యజ్ఞమును గూర్చిన సత్యం. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి, అంగీకరించాలి అనే విషయాలు నిన్న నేను చెప్పాను. నిన్నటి ప్రసంగంలో దేవుడు పలికించిన మాటలవి మీరు మర్చిపోలేదు అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే వచనం మీదికి దేవుడు దృష్టి మళ్లించాడు. ఈ వచనాలు, ఈ విషయం, ఈ యొక్క ఉద్దేశాన్ని దేవుడు యేసయ్య ప్రకటిస్తూ, సత్యాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాను అని చెబుతూ, సత్య సంబంధులు మాత్రమే నా మాట వింటారు అన్నారు. సృష్టికర్త అయిన మహాదేవుడు, ఆది సంభూతుడు, దేవుని వాక్యమును నామము పెట్టబడినవాడు, సర్వ సృష్టికి మూల కారణభూతుడు, ఆది సంభూతుడు, సర్వ సృష్టి నిర్మాణకుడు, నిర్వాహకుడు, సమస్తమునకు ఆధారభూతుడు, జీవాధారకుడు, ఆయన ఈ భూమి మీదికి వచ్చి సత్యాన్ని చెబుతున్నాడట. అయితే అందరూ నా మాట వినరు అని ఆయనే చెబుతున్నాడు. పొలోమని ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ పరుగు పరుగున వచ్చి, బాగా చెప్పావు స్వామి, ఈ సత్యం నేను వింటాను, నేను నమ్ముతాను, నేను అంగీకరిస్తాను అని వందలాది, వేలాది, లక్షలాది, కోట్లాది మంది వచ్చేసారు. చాలా తక్కువ మంది ఆయన చెప్పే సత్యాన్ని అంగీకరిస్తారు. కారణం ఏమిటంటే, మనుష్యులలో రెండు రకాలు ఉన్నారు. కొందరు సత్య సంబంధులు, మరికొందరు సత్య విరోధులు. సత్యమును ఎదురించేవారు ఉన్నారు, సత్యమును ద్వేషించే వాళ్ళు ఉన్నారు, సత్యము మాకు అక్కరలేదనే వాళ్ళు ఉన్నారు. రోమా పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని సత్యాన్ని అడ్డగిస్తున్నారట మనుష్యులు. మాకు సత్యం అక్కరలేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. వారు సత్య సంబంధులు గారు, సత్య విరోధులు. అదే రోమా 1వ అధ్యాయంలో 25వ వచనంలో, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, ఏమండి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించిరి. అట్టివారు ఏం చేశారు అంటే, దేవుని సత్యాన్ని అసత్యముగా మార్చేశారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును వారు పూజించారు. వీళ్లకు సత్యం అంటే ఇష్టం లేదు. కొంతమంది ఉన్నారట ఈ లోకంలో, సత్యమును ప్రేమించలేదు. ఈ సంగతి, సత్యమును ప్రేమించని వారు ఉన్నారు అని
రెండవ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 9వ వచనం చూడండి. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి అంటే సత్యము పట్ల ప్రేమ కలిగి ఉండకపోయిరి అని అర్థం. సత్యము అంటే ఈ లోకానికి ఇష్టం లేదు. పైకి మెచ్చుకోలు మాటలు, పొగడుతలు మాట్లాడుతారు. సత్యము వద, ధర్మం చర. మన దేశంలో పెద్దలు చెప్పిన మాట, సత్యమే పలుకుము, ధర్మము ప్రకారమే చరించుము, నడుచుకొనుము. సత్యం వద, ధర్మం చర. చదరంగం అంటామే ఆ చ అన్నమాట. సత్యం వద. చాలా కాలం కిందట నా చిన్నతనంలోనే కొందరు రచయితలు పేరడీలు రాస్తుంటారుగా, వ్యంగ్య పద్యాలు, వ్యంగ్య కవిత్వాలు రాస్తుంటారు. అలాంటి వాళ్ళు చెప్పేవారు నా చిన్నతనంలో. ఎప్పుడో ఆ పద్ధతిని, ఆ మాటను, సూక్తిని, నానుడిని మార్చేసి సత్యం వద అంటే దాకు పొల్లు పెట్టారట. సత్యం వద అనేదట. ధర్మం చెర, చాకు ఎత్వం పెట్టారట. ఇప్పటి సమాజం చెప్పుకునే సూక్తి ఆచరించేది, చెప్పుకునేది ఒకటి, ఆచరించేది ఒకటి. చెప్పుకునేదేమో సత్యం వద, ధర్మం చర. ఆచరించడం మాత్రం సత్యం వద, ధర్మం చెరబట్టేశారు. అలాగే పాతకాలం సామెతలన్నీ అర్థాలు మారిపోయినాయి, కొత్త అర్థాలతో వాడుకుంటున్నారు. అలాంటిది ఇంకోటి, స్వాతంత్ర్యోద్యమ సమయంలో వందే మాతరం అని అరిసేవారు. ఇప్పుడు 100 ఏమాత్రం అని అరుస్తున్నారు. 100 రూపాయలు ఇస్తే అబ్బో 100 రూపాయలు పచ్చకాయితం అని చాలా మురిసిపోయేవాళ్ళు. 100 రూపాయలు ఇస్తే 100 రూపాయల అది ఏమాత్రం అంటున్నారట. అలాగా కాలక్రమేపీ చాలా నానుడులు, సూక్తులు, సామెతలు కొంచెం మాడిఫై చేయబడ్డాయి. సత్యం వద, ధర్మం చర. ఎక్కడ ఉంది? ఎక్కడ చూసినా సత్యాన్ని చంపేస్తున్నారు. ఈ లోకమంతయు అబద్ధమునకు జనకుడైన వానిలో ఉన్నది గనక ప్రజలకు సత్యం ఇష్టం లేదు అనే సంగతి చెబుతానే ఉన్నాడు. నిన్న కూడా నేను ఆ వచనం మీకు చూపించాను. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము. సత్యమునకు చెవి ఇవ్వరు జనాలు. మనం సత్య హరిశ్చంద్రుడు ఉన్నాడు అని చెప్పుకుంటాము. సత్యమే మాట్లాడాలి, సత్యం మాట్లాడితేనే సత్యలోకానికి వెళతాము అని ఇట్లాంటి విషయాలన్నీ పెద్దలు చెప్తానే ఉన్నారు. కానీ పెద్దలు ఎన్ని విషయాలు చెప్పినా సత్యం చెప్పొద్దురా, సత్యాన్ని మనం అసలు అంగీకరించొద్దు అని ప్రజలు అప్రకటిత పాలసీలోకి వచ్చేశారు. అప్రకటిత పాలసీ. ఇన్ ద హార్ట్ ఆఫ్ దేర్ హార్ట్, అట్ ద కోర్ ఆఫ్ దేర్ హార్ట్, దే సింప్లీ డోంట్ వాంట్ ట్రూత్. హకీకత్ హమే నహీ చాహియే, వాస్తవాలు మాకు అక్కరలేదు అని మానవ సమాజం భీష్మించుకుంది. ప్రియ మిత్రులారా, కొంతమంది సత్య సంబంధులు ఉన్నారు. వాళ్ళు సత్యాన్ని వెతుకుతారు, సత్యాన్ని వెతుకుతారు. అది చాలా కష్టమైన పని. సత్య సంబంధులు ఎవరు అంటే ముందు
సత్యము నాకు కావాలి. దేవా, నీ సత్యాన్ని నాకు బయలుపరుచు, నీ సత్యమేమిటో నాకు తెలియపరుచు అని రాత్రి మగళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు, తపస్సు చేస్తారు. 43వ కీర్తన 3వ వచనము చూడండి. నీ వెలుగును నీ సత్యమును తీయుము, బయలుదేర జయము, అవి నాకు త్రోవ చూపును. దేవా, నీ సత్యము నాకు కావాలి, నీ సత్యమే నాకు దారి చూపుతుంది అంటున్నాడు భక్తాగ్రణి కీర్తనకారుడు. ప్రియులారా, నీ వెలుగును నీ సత్యమును, ఈ కీర్తన కూడా కోరహు కుమారులదే. దేవా, నీ సత్యాన్ని నా ముందు నడవని, అది నాకు త్రోవ చూపుతుంది. అలాగే 91వ కీర్తనలో 4వ వచనము చూడండి. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఈ కేడెము డాలు అనేది యుద్ధరంగానికి సంబంధించిన మాటలు. కేడెము డాలు అనేది యుద్ధరంగానికి సంబంధించిన మాటలు. యుద్ధరంగంలో ఉపయోగపడే ఆయుధాలు, డిఫెన్సివ్ వెపన్స్. అవతలి వాళ్ళు బల్యాలు, ఈటలు విసరొచ్చు, బాణాలు వేయొచ్చు. వాటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి మనకు చాటుగా కవరింగ్, మనల్ని కాపాడడానికి యుద్ధరంగంలో చేత్తో పట్టుకొని కాచుకుంటే అది డాలు. భూమికి నాటి పొడుగ్గా గోడలాగా నిలువుగా ఇలా పొడుగ్గా ఉంటుంది. దాని చాటుకు నిలబడి బాణాలు వేస్తారు, అది కేడెము. సత్యము అనేది మనల్ని శత్రువు దాడి నుండి కాపాడుతుంది. కాబట్టి సత్యాన్ని మనం వెదకాలి. కానీ మనుషులు వెదకరు. ఒక కారణం ఏంటంటే అది చాలా దుర్లభము, సులభము కాదు, చాలా కష్టమైన పని. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనంలో పరిశుద్ధాత్మదేవుడు ఇలాగ వ్రాయించాడు. చదవండి. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు? సత్యం అనేది అంత ఈజీగా దొరకదు. మీకు చెప్తాను, వెళ్ళి ఒక 4 కంకరాళ్ళు తీసుకురండి అంటే, అబ్బో కంకరాళ్ళ ఎక్కడ దొరుకుతాయండి, చాలా కష్టమైన పని చెప్పారు అంటారా మీరు? కంకరాళ్ళు, గులకరాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. కాస్తంత మట్టి తీసుకురండి, ఎవరైనా తెస్తారు. కానీ కొంచెం బంగారం తీసుకురండి, భూమిని తవ్వి బంగారు గనులు తవ్వి తీసుకురండి అంటే చాలా కష్టం. ఒక గనిని తవ్వి బయటికి తీసినంత పని చేయాలి మనం సత్యం కోసం. సత్యమైనది బహు దూరముగా ఉన్నది, బహు లోతుగా ఉన్నది. అంటే భూమిలోనికి గని త్రవ్వినట్లుగా మనం త్రవ్వుకెళితే సత్యం దొరుకుతుంది. ఈ సత్యాన్ని మనం చూడాలంటే ఈ మాంసనేత్రాలు చాలవు. ఇదే ప్రసంగి 2వ అధ్యాయం 24వ వచనంలో ఇంకో మాట ఉంది. జ్ఞానికి కన్నులు తల లోపల ఉన్నవి. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి. ఈ తలలోపలి కన్నులతో సత్యాన్ని చూడాలి. దేవా, నా కన్నులకు వెలుగిమ్ము, నీ సత్యమును నాకు నా ముందుకు బయలుదేర చెయ్యము, అవి నాకు దారి చూపును. నీ మందిరానికి, నీ బలిపీఠము దగ్గరికి, నీ నివాసానికి రావడానికి నాకు సత్యం దారి చూపుతుంది. సత్యము నాకు కావాలి.
కానీ చాలామందికి ఆ ఆశ లేదు. భక్తుడంటే ఏదో ఒక అతీత శక్తిని పట్టుకొని నా అక్కరలు తీరితే చాలు, నా సమస్యలు పరిష్కారం అయితే చాలు, తాత్కాలికంగా నాకు కొన్ని మేళ్ళు కలిగితే చాలు, అడిగింది దొరికితే చాలు అనుకొని ఏదో ఒక శక్తిని భజన చేసి, ఉపాసన చేసి, పూజ చేసి, ఆరాధన చేసి, ఏదో ఒక అతీత శక్తిని, చాలా అతీత శక్తులు ఉన్నాయి లోకంలో. మానవాతీత శక్తులు దేవుడొక్కడే కాదు, అనేక శక్తులు ఉన్నాయి. ఏదో ఒక శక్తిని పట్టుకొని ఆరాధించి, ఉపాసన చేసి, మచ్చిక చేసుకొని చాలా భక్తిగా పూజలు ఆరాధనలు చేసి ఏదో పబ్బం గడుపుకోవడం, అది కాదు భక్తుని లక్షణం. భక్తుడు ఎప్పుడు కూడా సత్యము పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఏదో ఒక శక్తిని ఉపాసన చేసి నా అక్కర తీర్చుకుంటాను అనేవాడు స్వార్థపరుడు. నాకు అల్టిమేట్ ట్రూత్ కావాలి, సత్యము కావాలి, సర్వోన్నత సత్యం కావాలి అని వెదికేవాడు వాడు భక్తుడు. దేవునికి అతి దగ్గరగా వెళ్ళగలుగుతాడు. వాడు ఇక్కడ రాబోయే యుగాల్లో కూడా ధన్యుడు కాగలుగుతాడు. సత్యమును మనం వెదకాలంటే చాలా కష్టం. సత్యాన్ని గనుక మనం ప్రేమించినట్లయితే ఈ సత్య విరోధులందరూ మనకు శత్రువులు అవుతారు. ప్రియులారా, ఒకడు చాలా మేధావి కావచ్చు, కానీ సత్య సంబంధి కాకపోవచ్చు. ఒకడు చాలా సకల శాస్త్ర పారంగతుడు కావచ్చు, కానీ సత్య ప్రేమికుడు కాకపోవచ్చు. బాగా చదువుకోవచ్చు, బాగా జ్ఞానం సంపాదించవచ్చు, ధనవంతుడై ఉండొచ్చు, ఉన్నత స్థానంలో అధికారి అయి ఉండొచ్చు, కానీ సత్యం పట్ల వాడికి ఆసక్తి లేకపోవచ్చు. కొంతమంది సత్యాన్ని వింటే గేలి చేస్తారు. ఆ సర్లే ఇంకోసారి వింటాంలే, ఆ సర్లే బాగానే చెప్పావులే అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ ధోరణి. అపొస్తలుల కార్యాలు దయచేసి 17వ అధ్యాయము 32వ వచనం. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పునది ఇంకొక్కసారి విందుమని చెప్పిరి. బాగానే చెప్పావులే, తర్వాత వింటాంలే. వాళ్ళే అన్నారు, ఏదో కొత్త బోధ, కొత్త సంగతులు వినిపిస్తున్నావు, కాస్త చెప్పవయ్యా అదేంటి అని కాస్త విన్నారు. తర్వాత సర్లే ఇప్పుడు తర్వాత విందాం. సత్యాసక్తి లేని వారు. ప్రభునందు ప్రియులారా, నిజంగా భక్తి కలిగిన వాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు సత్యమునందు సంతోషిస్తాడు. నాకు వాస్తవం కావాలి అంటాడు. వాస్తవాలు ఇష్టము లేని పండితులు ఉన్నారు, వాస్తవాలు ఇష్టము లేని ధర్మ ప్రచారకులు ఉన్నారు, వాస్తవాలు ఇష్టము లేనటువంటి మత స్థాపకులు, మత నాయకులు, మత ప్రచారకులు ఉన్నారు, వాస్తవాలు ఇష్టము లేనటువంటి పీఠాధిపతులు, మత నాయకులు ఎందరో ఉన్నారు. చాలా విచిత్రంగా వాళ్ళు సత్యానికి దగ్గర దాకా వచ్చి కట్టుకొట్టి పక్కకి వెళ్ళిపోతారు. సత్యానికి దగ్గరగా వచ్చి అక్కడి నుంచి కట్టుకొట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే అసలు వాళ్ళకి సత్యం ఇష్టం లేదు. ఓసారి అగ్రిప్పరాజు ముందు పౌలు సువార్త చెబుతూ ఉన్నాడు. సువార్త చెబుతూ
అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయంలో 26 చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే రెఫరెన్స్. అపొస్తలుల కార్యాలు 26. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు రాజుగారికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఎక్కడో ఒక మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్ప రాజా, మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా? డైరెక్ట్ క్వశ్చన్. అగ్రిప్ప రాజా, మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా? అగ్రిప్ప ఎదోమీయుడు, అంటే అతడు కూడా అబ్రహాము సంతానమే. అసలు యూదుల మతాచారములు, వాళ్ళ లేఖనాలు, వాళ్ళ విశ్వాసాలు బాగా ఎరిగినవాడు అగ్రిప్పరాజు. ఇశ్రాయేలీయుడు కాదు, ఏశావు సంతానం. అందుకే యూదులలోని ఆచారములు, ఈ సంగతులన్నీ మీకు బాగా తెలుసు, మీకు బాగా తెలుసు అని నాకు తెలుసు. అగ్రిప్ప రాజా, డూ యూ బిలీవ్ ద ప్రాఫిట్స్ అని అడిగాడు పౌలు. అక్కడ ఇరుక్కుపోయాడు అగ్రిప్పరాజు, ఇరుక్కుపోయాడు. ఇప్పుడు నమ్ముతున్నాను అనలేడు, నేను నమ్మడం లేదు అనలేడు. అడిగిన ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాడంటే, కర్ర విరగకుండా పాము చావకుండా చెప్పాడు. అగ్రిప్ప రాజా, మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా? ఎస్, ఐ బిలీవ్ ద ప్రాఫిట్స్. నేను ప్రవక్తలను నమ్ముచున్నాను అని చెప్పాడు అనుకోండి, ఇక అయిపోయింది. వాడు బాప్తిస్మానికి రెడీ కావాలి. ఎందుకంటే కన్యక గర్భవతి కుమారుని కనుండనే మాట క్రీస్తులో నెరవేరింది. మరియమ్మ ద్వారా బెత్లెహేములో జన్మిస్తాడని మీకా చెప్పాడు. బెత్లెహేములోనే ఆయన జన్మ జరిగింది. మనుషులందరి మీద ఉన్న పాప శాపములను మోసేవాడు మ్రాని మీద వేలాడుతాడని రాయబడి ఉంది. యేసు మ్రాని మీద వేలాడాడు. ఆయన మరణించి మళ్ళీ లేస్తాడని 16వ కీర్తనలో రాయబడింది. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవాన్ని దావీదు ప్రవచించాడు. ఇవన్నీ అంటాడు. లేఖనాలు ఎరిగినవాడు. కానీ అవి ఒప్పుకుంటే ఇంకా బాప్తిస్మం పొందాలి, ఇంకా వేరే దారి లేదు. అందుకే తన సాక్ష్యం చెప్పినంతసేపు చెప్పి, సరే నా సాక్ష్యం అలా పక్కన పెట్టు, అగ్రిప్ప రాజా నీవు ప్రవక్తలను నమ్ముచున్నావా అని అడిగితే ఏమన్నాడు తెలుసా? ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చెయ్యజూచుచున్నావే అనేసాడు. అంటే పౌలు అన్నాడు, సులభముగానో కష్టముగానో, సులభము కానీ కష్టం కానీ ఈ సంఖ్యలు తప్ప మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాలాగా ఉండాలి, రక్షణ మార్గం తెలుసుకొని ఉండాలని నేను ఆశిస్తున్నాను అన్నాడు. ఈ మార్గమును గూర్చి బాగా ఎరిగినవాడు అగ్రిప్ప. దేవుని బిడ్డలారా, సరే ఇతన్ని మనం వాదములో గెలవలేము అని చెప్పి సరే తర్వాత చూద్దామని వెళ్ళిపోయారు. సత్యానికి చాలా దగ్గరగా వచ్చాడు, కానీ రక్షణ పొందలేదు. ఒక విచిత్రం చెప్తాను. అగ్రిప్పరాజు ఆల్మోస్ట్ సేవ్డ్, ఆల్మోస్ట్ కన్వర్టెడ్. ఇంగ్లీష్ బైబిల్ అలాగే ఉంటుంది. ఏమని తెలుసా? అపొస్తలుల కార్యాలు 26, 27 వచనాల్లో ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అన్న దగ్గర ఇంగ్లీష్ బైబిల్ మీరు చూడండి, యు హ్యావ్ ఆల్మోస్ట్ మేడ్ మీ ఎ క్రిస్టియన్ అని అంటారు. ఆల్మోస్ట్ యూ హ్యావ్ మేడ్ మీ ఎ క్రిస్టియన్ అంటే నీ వాదము ధాటికి
ఇక అయిపోయింది, రవ్వంతలో తప్పించుకున్నాను, ఆల్మోస్ట్ కన్వర్ట్ అయిపోయినంత పని అయిపోయింది అంటాడు. ఆల్మోస్ట్ సేవ్డ్ బట్ వెన్ టు హెల్ ఫర్ ఇటర్నిటీ. దాదాపుగా రక్షణ దగ్గరికి వచ్చాడు, కట్టుకొట్టి పక్కకి వెళ్ళిపోయి నిత్య నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోయాడు. దీనికి కాంట్రాస్ట్గా ఇంకొక అద్భుత విషయం చెప్తాను. వన్ మ్యాన్ ఆల్మోస్ట్ వెంట్ టు హెల్. దాదాపు నరకపు అంచు దాకా వెళ్ళిపోయాడు. ఇంకొక నిమిషం ఆలస్యం అయితే వాడు అగ్నిగుండంలో కళ్ళు తెరిచేవాడు. లాస్ట్ మూమెంట్లో వాడికి మారు మనస్సు వచ్చింది. సిలువ మీది దొంగ. ఆఖరి మూమెంట్లో వాడు బుర్రకాయ ఉపయోగించాడు. మనం ఎందుకు ఆయన్ని దూషిస్తున్నాం? ఒరే అవతల దొంగను అన్నాడు, ఒరే నీకు నాకు ఈ శిక్ష న్యాయమేరా, కానీ ఇతడు ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు దూషిస్తున్నావు? నువ్వు దేవునికి భయపడవా అని అన్నాడు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఈయన ప్రత్యేక వ్యక్తిలాగా ఉన్నాడు, మెస్సియా ఇతడేలాగా ఉన్నాడని, యేసయ్యా నువ్వు మళ్ళీ వస్తావు నీ రాజ్యములోనికి, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, అప్పటిదాకా ఎందుకురా, ఈరోజు నేను పరదేశుకి వెళ్తున్నా, నాతో పాటు తీసుకెళ్తాను ఈరోజే అన్నాడు. ఆల్మోస్ట్ గాన్ టు హెల్ బట్ సేవ్డ్ ఫర్ ఇటర్నిటీ. వెంట్రుక వాసిలో నరకాన్ని తప్పించుకున్నాడు. అగ్రిపరాజేమో వెంట్రుక వాసిలో రక్షణను పోగొట్టుకున్నాడు. నువ్వు చేసే నిర్ణయాలు కాస్తలో నీ యొక్క నిత్య భవితవ్యాన్ని మార్చేయగలవు. జాగ్రత్త. సత్యమును చాలామంది ఇష్టపడరు ఫర్ టూ రీజన్స్. మొట్టమొదట బాగా పరిశోధించాలి, అది ప్రయాసతో కూడుకున్న పని. రెండో సంగతి, బైబిల్లో ఇంకొక ఈజీ రెఫరెన్స్ చెప్తాను మీకు. ఇందాక అపోస్తలుల కార్యాలు 26 అన్నాను కదా, అలాంటిది ఇంకొక ఈజీ రెఫరెన్స్ సామెతల గ్రంథం 23 కీర్తన మనకు చాలా ప్రియమైన కీర్తన కదా. 23 సత్యమును అమ్మివేయక. హల్లెలూయా. సత్యాన్ని ఏం చేయాలండి? కొని ఉంచుకోవాలి. సత్యము అనే దాని గూర్చి వ్యాపారం జరుగుతోంది భూమి మీద. కొనడం జరుగుతోంది, అమ్మడం జరుగుతోంది. కొనడము అమ్మడం అంటే అర్థం ఏంటి అసలు చెప్పండి? నా దగ్గర సత్యం ఉంది, దాన్ని వదులుకుంటే నాకు డబ్బులు వస్తాయి, ఇది సత్యాన్ని అమ్మేయడం. సత్యం నాకు అర్థమైంది, కానీ దాన్ని వదిలేస్తే నాకు సమాజంలో గౌరవం దొరుకుతుంది. సత్యం నాకు అర్థమైంది, అయినా దాన్ని వదిలేస్తే సమాజం నాకు నమస్కారం పెడుతుంది. ఈ భూమి మీద నా బ్రతుకు సుఖంగా సాగిపోతుంది. సత్యమే కావాలి అంటే లోకమంతా విరోధమైపోతుంది. మనుషులిచ్చే మెప్పు కోసం, మనుషులిచ్చే ఘనత కోసం, ఆర్థిక లాభము కొరకు, సుఖాల కొరకు, ఏదో ఒక విధంగా లాభం పొందడానికి సత్యం అర్థమైనా సరే వదిలేస్తారు కొంతమంది. సత్యం అర్థమవుతుంది అయినా వదిలేస్తాడు. వదిలేసి ఏదో సంపాదించుకుంటాడు, మనుషుల్లో మెప్పు, ఘనత, పదవి, హోదా, కానీ మనస్సాక్షి గద్దిస్తూనే ఉంటుంది. మరొకడు ఉన్నాడు, సత్యం నాకు కావాలంటే మరి నువ్వు కొన్ని పోగొట్టుకోవాలి.
అది కొనుక్కోవడం. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, సత్యం నాకు కావాలంటే ఈ డబ్బు పోగొట్టుకోవాలి. నేను కుల పెద్దను, నా కులంలో ప్రముఖుడిని, సమాజంలో నేను ఒక అగ్రస్థానంలో ఉన్నాను, ధనవంతుణ్ణి, తండ్రి తాతల ఆస్తిపాస్తులు ఉన్నాయి. యేసు ప్రభువుని అంగీకరిస్తే ఆస్తులన్నీ పోగొట్టుకోవాలి. సత్యాన్ని నమ్మితే కులం వెలివేస్తుంది, ఆస్తిపాస్తులు నాకు రావు. మరి ఏం చేయాలి? సరే, అన్నీ పోగొట్టుకుంటానండి, నాకు సత్యం దొరికితే చాలు. అది సత్యమును కొనుక్కోవడం. భక్త సింగ్ గారు కోటీశ్వరుల కుటుంబంలో పుట్టాడు. కాలేజీలో ఆయన ఇంజనీరింగ్ చదివాడు. ఏమో చదువులేనోడు కాదు ఆయన, ఇంజనీరింగ్ చదివాడు. బైబిల్ చింపేశాడు. మాదిగోళ్ళ పుస్తకం, మాలోళ్ళ పుస్తకం మాకెందుకని. తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడాడు, పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. రే, నువ్వు ఆ మాదిగ మాలలో దేవుణ్ణి నమ్మితే ₹1 కూడా నీకు ఇవ్వను, ఆస్తిపాస్తులు నీకు రావని చెప్పాడు తండ్రికి. అప్పటికే పెళ్ళయింది. నువ్వు ఆ మాదిగోళ్ళు దేవుణ్ణి వదిలేస్తే నీతో సంసారం చేస్తాను, లేకపోతే నీకు నాకు ఇదే గుడ్ బై అని చెప్పింది అమ్మగారు. ఆమె చనిపోయేదాకా రక్షణ పొందలే భక్త సింగ్ గారి భార్య. ఆయన అన్నాడు, అమ్మని నాన్నని పోగొట్టుకుంటాను, భార్య నాకు కావాలి, ప్రేమిస్తున్నాను, కానీ రక్షణ కంటే భార్య ముఖ్యమైతే కాదు. ఏనాటికైనా నీకు నిజమైన దేవుడు ఎవరు అర్థమైతే రావమ్మా, ఎన్నేళ్ళకి వచ్చినా నిన్ను చేర్చుకుంటా, నీ కొరకు ఎప్పుడూ నేను వెయిట్ చేస్తుంటాను. కానీ నీ కోసం నీ బెదిరింపులకు భయపడి సత్యదేవుడు మాత్రం వదులుకోలేనని, ఇంకా మీరు ఇచ్చే ఆస్తిపాస్తులు నాకు అక్కరలేదని ఆయన పంజాబ్ రాష్ట్రాన్ని వదిలేసి సౌత్ ఇండియాకు వచ్చారు. దేవుడు ఆయన ఘనంగా వాడుకున్నారు. మొదట్లో ఎలీము అనే సహవాసం, తర్వాత హెబ్రోన్గా మారింది. లక్షల మందిని రక్షణలోకి నడిపించాడు. ఆయన కొడుకు కూడా రక్షణ పొందలే. ఎవరైనా పోనీ నాకు అవసరం లేదు, నాకు సత్యము కావాలి, సత్యమయ్యున్న క్రీస్తు కావాలి. భక్త సింగ్ గారు అలాగా సత్యాన్ని కొనుక్కున్నాడు. లాస్ట్ ఎవ్రీథింగ్, తనకున్నదంతా ఖర్చు చేసి సత్యాన్ని కొనుక్కున్నాడు. సాధు సుందర్ సింగ్ కూడా అంతే. వాళ్ళు కోటేశ్వర్లు, జమీందారీ వంశం. ఆయన కూడా బైబిల్ను ద్వేషించి లూధియానాలో, ఆయన ఏ కాలేజీలో స్కూల్లో చదువుకున్నాడో అదే లూధియానా స్కూల్లో మీటింగ్స్ జరిగినాయి. నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఆ ధన్యత నాకు ఇచ్చాడు దేవుడు. పంజాబ్లో ఎరిక్ మసీహ్ అనే పాస్టర్ గారు అక్కడ మీటింగ్స్ పెట్టారు. ఇక్కడేనండి ఆయన బైబిల్ కాల్చేదని చూపించారు. బైబిల్ను కాల్చేశాడు సాధు సుందర్ సింగ్. అంతకుముందు సాధువు కాదు ఆయన, చాలా రోషం కలిగిన సిక్కు మత అవలంబకుడు, అభిమాని. ఆయన ఈ తెల్లోళ్ళ మతము మనకు అక్కర్లేదు, కులం జాతి తక్కువళ్ళ మతం మనకు అక్కర్లేదని బైబిల్ను చింపి కాల్చేశాడు, తగలబెట్టాడు. తర్వాత ఆయనకు సత్యం అర్థమైంది. యేసు ప్రభువుని అంగీకరించినందుకు ఆయనను చాలా హింసించారు, కొట్టారు, దూషించారు. మన తండ్రి తాతల ఆస్తిలో నీకు ఒక చిల్లి గవ్వ రాదని చెప్పారు. అదంతా ఇచ్చేసి నేను సత్యాన్ని కొనుక్కుంటాను అని ఆయన ఇల్లు వదిలేశాడు. ఇక నాకేం అక్కర్లేదు, దేవుడు దొరికాడు నాకు చాలు, సత్యం దొరికింది నాకు చాలు, మీరు ఇవ్వడం ఏంటి, మీరే ఉంచుకోండి, నాకు అక్కర్లేదని ఆయన తన జీవితాన్ని సువార్త కొరకు, పరలోకాన్ని చేర్చే సత్య మార్గాన్ని ప్రచారం చేయటం కొరకు ఆయన
ధార పోశాడు. ఆయన హి వాజ్ కాల్డ్ ద ప్రాఫిట్ విత్ బ్లీడింగ్ ఫీట్. రక్తం కారుతున్న పాదాలు కలిగిన ప్రవక్త అని ఆయన పేరు. రక్తం కారే పాదాలు కలిగిన ప్రవక్త. ఎందుకంటే ఆయన కొండలెక్కి లోయలు దిగి హిమాలయాల్లో ఘాటి రోడ్ల మీద అప్పుడు ఏమీ ప్రయాణ సాధనాలు లేవు. ఆయన అడవులలో అడవి జాతుల మధ్యలో సువార్త చెప్పాడు. అమెరికా కూడా వెళ్ళాడు, సౌత్ ఇండియాకు కూడా వచ్చాడు. ఆయన ఆఖరికి ఎక్కడ చనిపోయారు, ఆయన శవం కూడా దొరకలే, తెలీదు. ఎక్కడ మంచు కొండలో చనిపోయారో తెలియదు. అద్భుతమైనటువంటి సేవ చేశారు ఆయన. సుందర్ సింగ్ ఆయన పేరు. తర్వాత యేసును నమ్మిన ఒక క్రైస్తవ సాధువుగా, సన్యాసిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. దేవుని బిడ్డలారా, ఎంతమందినైనా ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. పురుషోత్తమ చౌదరి ఇక్కడ బ్రిటిష్ కాలంలో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇవన్నీ లేకముందు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఇదంతా కలిసి ఉన్న టైంలో పర్లాకిమిడి ఇక్కడ మీకు దగ్గర, అక్కడ బ్యాప్టిస్టు సంఘం, అక్కడ బాప్తిసం పొందాడు ఆయన. ఆ గుడిలో కూడా, ఆ చర్చిలో కూడా దేవుడు నన్ను తీసుకెళ్ళి వాక్యం చెప్పించాడు. అక్కడ మీటింగ్స్ జరిగినాయి. అదొక గొప్ప ధన్యత అనుకున్నాను నేను. ఆయన రోడ్డు మీద వెళుతుంటే పేపర్ దొరికింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని. యోహాను 3:16 ఉంది, అంతే, ఇంకేం లేదు. అవునా, బాగానే ఉందిగా. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, తన కుమారుణ్ణి అప్పగించాడు. తర్వాత ఏంటి, నెక్స్ట్ వాట్ హ్యాపెన్, ఈ స్టోరీ తర్వాత ఏంటని తెలుసుకోవాలని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అడిగారు. అది ఎంత, ఎక్కడ దొరికింది నాకు? అది మాలోళ్ళ పుస్తకం, మాదిగోళ్ళ పుస్తకం రా, అవతల మారే తిక్కులోడా, అది పట్టుకొచ్చి మాకు చూపిస్తావేంటి? లేదు లేదు, మాల మాదిగోళ్ళని ఇక్కడ లేదుగా. దేవుడు లోకమును ప్రేమించనన్నాడు. దేవుడు అంటే మాల కాదు, మాదిగ కాదు. లోకము అంటే మాల కాదు, మాదిగ కాదు. దీని తర్వాత స్టోరీ ఏంటో నేను కనుక్కొని తర్వాత వదిలేస్తానులే, చెప్పండి ఎక్కడ అంటే. ఇది చర్చిలో దొరుకుతుంది అని చెప్పాను. వెళ్ళాడు, కొత్త నిబంధన తెచ్చుకున్నాడు, చదివాడు, రక్షణ పొందాడు. ఇంట్లో నుంచి తన్ని తరిమేశారు నిర్దయగా. దేవుని బిడ్డలారా, చౌదరి పురుషోత్తం గారి సాక్ష్యం చదివితే కన్నీరు ఆగదు. సంపన్న బ్రాహ్మణ కుటుంబమే. అగ్రహారంలో వాళ్ళకు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. కానీ అన్నగారి కూతురు పెళ్లి జరుగుతుంటే నేను ఎత్తుకున్న అమ్మాయి కదా, కనీసం పెళ్లి చూద్దాం అని చెప్పి వెళితే, ఒరే బాబు, నువ్వు మాదిగోళ్ళలో మాలలో కలిసిపోయావు. నీకు ఇంటికి లోపలికి పిలిచి భోజనం పెట్టే అవకాశం లేదు. నీకు భోజనం పెడితే ఇల్లంతా మైలపడిపోతుంది, పెళ్ళి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అలా పెంటకుప్ప వైపు, వెనక్కి వైపు రారా అని తల్లి చెప్పింది. ఆ వెనక వైపు వెళ్ళి అయితే ఒక విస్తరాకులో కాస్త అన్నం పెట్టి, విస్తరాకు అవతల పెంటకుప్ప మీద పారేసినట్టు పారేస్తే అక్కడ అన్ని కుక్కలు కొట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ కుక్కల మధ్యలో కూర్చొని ఏడ్చుకుంటూ తిన్నాడట పెళ్లి భోజనం. ఎంత అవమానం భరించి, ఇలాంటివి ఇంకెన్నెన్నో అవమానాలు భరించి యేసయ్యను నమ్ముకున్నాడు. ఏం సంపాదించేవయ్యా అంటే, సత్యాన్ని తెలుసుకున్నాను. ఊరికేనే తెలుసుకున్నావా? ఊరికైనా సత్యాన్ని వెంబడించావా? లేదు లేదు, బోల్డ్ అంత ఖరీదు చెల్లించాను. సత్యము నీకు ఫ్రీగా దొరకదు. యూ హ్యావ్ టు లూజ్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద ట్రూత్. అందుకే చాలామంది సత్యాన్ని నమ్మరు. కానీ పరలోకానికి వెళ్ళాలంటే మాత్రం నీవు సత్యాన్ని తెలుసుకోవాలి. దానికి ఎంత ఖరీదైనా చెల్లించడానికి నీవు సిద్ధంగా ఉండాలి. పరలోకం అంత ఈజీగా దొరకదు.
ప్రభునందు ప్రియులారా, సువార్తను వ్యతిరేకించే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా న్యాయము లేని తర్కాన్ని వాడతారు. సువార్తను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ కూడా అన్యాయమైన వాదాలు చేస్తారు. అవన్నీ చెబితే రాత్రి తెల్లారిపోతుంది, మీరు ఇబ్బంది పడతారు. నాకు ఇబ్బందే. నేను వెంటనే వైజాగ్ వెళ్ళాలి, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ పట్టుకోవాలి. ప్రియ మిత్రులారా, ప్రతి ఒక్కరూ నేను ఒకటే విన్నవిస్తున్నాను, మనవి చేస్తున్నాను. ఏంటంటే, సత్యాన్వేషణ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఎల్లప్పుడూ సత్యమునే వెదకండి, సత్యమునే కోరండి. సత్యము దొరికినప్పుడు ఏదైనా పోగొట్టుకోవాల్సి వస్తే ఆనందంగా పోగొట్టుకోండి. అప్పుడే మీరు సత్య సంబంధులు. అప్పుడే యేసయ్య ఇచ్చే రక్షణ మీకు దొరుకుతుంది, మహిమ కిరీటం దొరుకుతుంది. ఇది క్రైస్తవేతరులకు మాత్రమే నేను చెప్పట్లేదు, క్రైస్తవులకు కూడా. ఎందుకంటే క్రైస్తవ సమాజము కూడా రక్షణను గూర్చిన సత్యాన్ని గ్రహించిన తరువాత కూడా ఇంకా సత్యాన్ని వెతుకుతూ ఉండాలి. ఆ సత్యము పేరు 119వ కీర్తన 160వ వచనములో, నీ వాక్య సారాంశమే సత్యము అన్నాడు. రక్షణార్థమైన సత్యము, ఇంకా లోతైన సత్యం ఉంది, వాక్య సారాంశము. అది క్రైస్తవుల కొరకు. క్రైస్తవులు కూడా చాలామంది సత్యమేదో తెలుసు కానీ దాన్ని వ్యతిరేకిస్తారు. అందరూ సత్యాన్ని గ్రహిస్తే, సత్యంలో ప్రతిష్ఠితులైతే అన్ని డినామినేషన్లు ఏక కుటుంబంగా మారిపోవడానికి 5 నిమిషాలు చాలు. కానీ ఈగో ప్రాబ్లం, మళ్ళీ ఇదే సమస్య. సత్యాన్ని వెతకడం అంటే కష్టం, అంగీకరించాలంటే కొందరు దూరం అయిపోతారు. అందరినీ దూరం చేసుకొని మనమే సాధిస్తామండి. లోకంలో బ్రతుకుతున్నాము, అందరి దయ మనకు కావాలి కదా అనే ధోరణిలో ఉన్నవాళ్ళు సత్య సంబంధులు కారు. మనం సత్య సంబంధులం కావాలి. నిజమైన దేవుడు ఎవరో వెతకాలి. ఆ దేవుడు బయలుపరిచే సత్యం ఏంటో వెతకాలి. ఆ సత్యం చాలా దూరంగా ఉంటుంది, అయినా వెతకాలి. చాలా లోతుగా ఉంటుంది, అయినా కానీ త్రవ్వాలి. దొరికినప్పుడు అవసరమైతే ఏదైనా పోగొట్టుకోవాలి, కానీ సత్యాన్ని సంపాదించుకోవాలి. సత్యాన్ని అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోవడం, అదే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. ప్రియమిత్రులారా, చెప్పడానికి అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు సమయం లేదు, నేను ముగించేస్తున్నాను. ఇందాక నేను ఒక ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. గుడుల మీద బూతు బొమ్మలు ఎందుకు, చాలా రతి భంగిమలు, రకరకాల అసహ్యమైన శిల్పాలు ఎందుకు అనే దాన్ని గూర్చి సమర్థింపు. స్వామివారే సమర్థించారట. దాన్ని చూసి కూడా శోధనకు గురి కాకుండా, మోహానికి గురి కాకుండా మనస్సు అచంచలంగా ఉంచగలిగిన వాడే లోపల భగవంతుడిని పూజించగలుగుతాడు. మన ఏకాగ్రతను పరీక్షించడానికి అలాగా పైన పెట్టా అని ఒక సమర్థింపు. నేను అడుగుతున్నాను, ఇంత గొప్పగా సమర్థించుకున్నారు కదా, మరి లోతు కథ చదివినప్పుడు మీరు అలాగ ఎందుకు అనుకోలేదు? బైబిల్లో దేవుని గూర్చిన గొప్ప సత్యం ఉంది, రక్షణ మార్గం ఉంది, యజ్ఞాన్ని గూర్చిన సమాచారం ఉంది. లోతు కుమార్తెలు చేసిన తప్పు పనిని బైబిల్ సమర్థించలేదు. అలా చేయడం మంచిదని దేవుడు చెప్పలేదు, చెయ్యమని ఆజ్ఞాపించలేదు. వాళ్ళేమి దేవతలు కాదు, మామూలు మనుషులు. ధర్మశాస్త్రం రాకముందు వాళ్ళు చేసిన తప్పది. ఆ ఒక్క తప్పును పట్టుకొని బైబిల్ అంతా బూతు పుస్తకం అని దుష్ప్రచారాలు చేస్తున్నారు. మీ ఆరాధన స్థలాల మీద బూతు బొమ్మలు ఉంటేనేమో ఉదాత్తమైన భావాలు చెప్పుకుంటారా? బైబిల్ మొదటి పేజీల్లో ఎవడో తప్పు చేశాడని ఖండించి రాస్తే ఈ గ్రంథమే వేస్ట్ అంటారా? ఇది న్యాయమేనా?
సత్యాన్ని ప్రేమించే వ్యక్తి ఇదే విధంగా తర్కిస్తాడా? అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఇంకొకటి చేసిందేమో వ్యభిచారం. న్యాయము లేదు తర్కములో, ఎందుకంటే సత్యాసక్తి లేదు. ఇంకొక ఆయన కాకినాడలో ఒక స్వామీజీ చెప్పాడు, బైబిల్లో సైన్స్కి విరుద్ధమైన సంగతులు ఎన్నో ఉన్నాయట. ఏమిటర్రా అంటే, 100 ఏళ్ల వయసులో స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత షారా అనే ఆమెకు గర్భం వస్తుంది. ఎలా వస్తుంది? అది ఇంపాసిబుల్ కదా. ముందే గొడ్రాలు, నిలజబ్బ ఆగిపోయింది, ఎలాగ కడుపు వస్తుంది ఆమెకి? సైన్స్కి విరుద్ధమైనది బైబిల్ అని చెబుతున్నాడు. సత్య సంబంధేనా? మరి అయ్యప్ప పుట్టడం సైన్స్ ప్రకారమా? ఏ పురుషుడు ముట్టుకోకుండా పాయసం తాగితే రాముడు, లక్ష్మణుడు, ఈ 4 అన్నదమ్ములు పుట్టిన సైన్స్ ప్రకారం పాయసం తాగితే పుట్టారు. అంటే మనకొక న్యాయం, ఇంకొకళ్ళకి ఇంకో న్యాయం. మన దగ్గర ఏదైనా ఉంటేనేమో సమర్థించుకోవడం, అవతలి గ్రంథాన్ని మాత్రం దుర్భాషలాడి చెడ్డ మాటలతో నీచంగా నిందించడం. ఇది సత్య సంబంధి లక్షణం కాదు. సత్యాసక్తి ఉందా అసలు? చంద్రుడు దేవుడు అనుకున్నాం ఒకప్పుడు, కానీ మనమే పంపిన చంద్రయాన్ నౌక చంద్రమండలం మీద దిగింది. ఇప్పుడైనా ఒప్పుకోవాలిగా. తమ్ముడు, తెలియని రోజుల్లో అనుకున్నాము అది దేవుడని, అది మట్టి గడ్డని ఇప్పుడు తేలిపోయింది, అది అజ్ఞాన కాలంలో చెప్పుకున్న కథ, దాన్ని వదిలేస్తున్నాం అని అనాలి కదా, ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు కూడా చంద్రుడు, రాహుకేతువులట మళ్ళీ. అదేంటంటే ఛాయాగ్రహ. ఎక్కడున్నాయి బాబు రాహుకేతువులు? అవి లేనే లేవు. సూర్యుడిని కూడా ఓ గ్రహం అంటారు జ్యోతిష్ శాస్త్రంలో, కాదు కదా. సైన్స్ పెరిగిన కొద్దీ, జ్ఞానం పెరిగిన కొద్దీ పాతకాలపు నమ్మకాలు వాస్తవాలు కాదని తెలిసినా సరే వాటిని పట్టుకొని వేళ్లాడుతున్నారు. వీళ్ళు సత్య సంబంధులా? సత్యలోకానికి ఎలాగెళ్తారు? యేసయ్య అందుకే చెప్పాడు, నేను సత్యాన్ని చెప్పడానికి వచ్చాను కానీ అందరూ వినరు. కొందరే వింటారు, సత్య సంబంధులు నా మాట వింటారు. క్రైస్తవేతరులలో సత్యాన్ని దుర్నీతితో ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ సమాజంలో కూడా సత్య విరోధులు ఉన్నారు. నేను యుగాంతం గ్రంథం రాశాను. యుగాంతం గ్రంథం రాస్తే దాన్ని చాలామంది ద్వేషించి, ఓఫీర్ గారు అబద్ధ బోధకుడు, దుర్బోధకుడు, అబద్ధ ప్రవక్త, ఏంటంటే పిచ్చి పిచ్చిగా వాగి దానికి వ్యతిరేకంగా ప్రజలను అందరినీ బ్రెయిన్ వాష్ చేశారు. యుగాంతంలో నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకో 6 నెలలు ఆగండి, ఇంకా ఎన్నో జరుగుతాయి. సత్య సంబంధులైతే మారు మనసు పొందారు కదా. బ్రదర్, మీ బుక్ మాకు అర్థం కాక ద్వేషముతో మేము దుష్ప్రచారాలు చేసాం, క్షమించండి అనాలిగా. క్రైస్తవులు కాని వారిలో కూడా సత్య విరోధులు ఉన్నారు. క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళలో కూడా సత్య విరోధులు ఉన్నారు. మతానికి ఏం సంబంధం లేదు, ఇది వ్యక్తిత్వంలో ఉన్నటువంటి విషయం. క్రైస్తవ సత్య విరోధులు ఉన్నారు. మనం సత్య సంబంధులుగా మారాలి. అప్పుడే పరలోక సంబంధులం, దేవుని సంబంధులం, క్రీస్తు సంబంధులం. అప్పుడే మనం నిత్యత్వంలో అంత మహిమలో ఆనందిస్తాము. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందండి. సత్యానికి విరోధంగా వాదులాడి అబద్ధమాడి అబద్ధాలను బలపరిచిన ప్రతి ఒక్కరూ ఏ మతంలో ఉన్నా సరే పశ్చాత్తాపపడి మారు మనసు పొందమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. లేకపోతే నరకాగ్ని గుండం మీ కొరకు వేచి చూస్తోంది. జాగ్రత్త, తప్పించుకొనండి. ఇది యేసయ్య మాట. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీరు 2000 సంవత్సరాల క్రిందట
ఈ భూమి మీద అవతరించిన సందర్భంగా క్రిస్మస్ పండుగ ఘనంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాము తండ్రి. మీరు ఎందుకు అవతరించారో, మీ అవతారం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో మీరు చెప్పారు ప్రభువా. సత్యాన్ని గూర్చి చెప్పడానికి నేను వచ్చాను, సత్య సంబంధులే నా మాట వింటారన్నారు. గనుక ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా సత్య సంబంధులుగా మారడానికి, సత్యాన్వేషకులుగా, సత్యాన్ని ప్రేమించే సత్య ప్రేమికులుగా మారడానికి అందరిలోనూ నీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని, సత్యలోకమైన పరలోకానికి అందరినీ యోగ్యులుగా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసుక్రీస్తునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం, ప్రత్యేకంగా 22వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న తుని ప్రాంతపు ఓఫిర్ మినిస్ట్రీ శాఖలకు, అగాపే సంపూర్ణ సువార్త సంఘానికి, ఓఫిర్ యువసేనకు, వారి నాయకుడు దాసుబాబుకు, వారి సహచరులందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. నిన్న మొదలుపెట్టి ఇవాళ ముగించే ప్రసంగం. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్.